హైదరాబాద్లో హైడ్రా ఇంపాక్ట్ తర్వాతన ఇళ్ళు కొంటున్నారా కొంటలేదా, ధరలు పెరిగినాయా తగ్గినాయా? ప్రస్తుతం యూట్యూబ్లో ఏరియాలకు సంబంధించి అమ్మేటటువంటి వాటిట్లో చూస్తే గతంలో 55-60 లక్షలు చెప్పే చోట్ల ఇప్పుడు 45 లక్షలు 50 లక్షలు చెప్తున్నారు. అట్లాగే పలు ప్రాంతాలు ఇదివరకు నిజాంపేట, కుకట్పల్లి, మియాపూరు, ప్రగతి నగరు ఇట్లాంటి ఏరియాలో బాగా కాస్ట్లీగా ఉండేవి. ఇప్పుడు అట్లాంటి చోట్ల కొంచెం తక్కువకి చెప్తున్నారు. అంటే సెకండ్ హ్యాండ్ది. ఫస్ట్ హ్యాండ్ది వచ్చేటప్పటికి కొంత ప్రచారం డౌన్ అయిపోయింది. అదే సందర్భంలో ప్రజలైతే పెట్టుబడి పెట్టడానికంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికో ఒక స్థలం కొనుక్కోవడానికో ఒక ఇల్లు కొనుక్కోవడానికో హైదరాబాద్లో భయపడుతున్నారు. ఎస్పెషల్లీ మధ్యతరగతి వణికిపోతున్నారు. కొనుగోలు చేశాక ఇప్పుడు కంటతడి పెడుతున్నటువంటి వాళ్ళ కుటుంబాలని చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆవేదనతో అల్లల్లాడిపోతున్నారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో ఇంకా కూల్చిపేతలు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఈ మధ్యకాలంలో కొనుక్కున్నటువంటి వాళ్ళు అధికారుల దగ్గరికి పరుగులు పెట్టి తమది ఏమన్నా బఫర్ జోన్లో ఉందా, ఎక్కడుంది ఏంటి అన్నటువంటిది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో చెరువు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చెరువుల భూముల విషయంలో చాలామందిని భయపెట్టడంలో సక్సెస్ అయినటువంటి రేవంత్ రెడ్డి అదే సందర్భంలో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు అమ్మినటువంటి వాళ్ళు లేదా అమ్మడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయించినప్పుడు సరైన న్యాయం జరుగుతుంది.